ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాశ్రమంలో మన ప్రభునేసు క్రీస్తు వారు మనతో పలికిన మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలను ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధిగల వారు. బుద్ధి లేని వారు తమ దివిటిలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగల వారు తమ దివిటిలతో కూడా సిద్ధిలతో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటిలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా, అతడు మిమ్మును నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉదయకాశములో యేసు ప్రభువారు ఇచ్చిన ఈ అమూల్యమైన మాటలు, ఇందులో ఉన్న పరమ సత్యాన్ని మనము గ్రహించుకుందాము రండి. యేసు ప్రభువారు ఒక చక్కటి ఉదాహరణని మనకు వివరించారు. ఈ మాటలో ఒక పెళ్లి విందు జరగబోతుంది. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు, 10 మంది కన్యకలు సిద్ధపడి వెళుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 5 బుద్ధిగల కన్యకలు తమ దీపాలు వెలిగించి వారు దివిటిలో నూనె నింపుకొని, సిద్ధిలో నూనె నింపుకొని వెళ్ళినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమయ్యేసరికి ఈ 10 మంది కన్యకలు కూడా నిద్రిస్తున్నారు. అందులో 5 కన్యకలు తమ దీపాలు వెలిగించి విడిచిపెట్టుంటిరి. సిద్ధిలో నూనె లేదు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండని శబ్దం వచ్చినప్పుడు మెలకుత కలిగి దీపాలు వెలిగించాలనుకున్నప్పుడు బుద్ధి లేని కన్యకలో సిద్ధిలో నూనె లేనందున, దీపములో నూనె అయిపోయినందున అది ఆరిపో మొదలైంది. బుద్ధిగల కన్యకలు తమ సిద్ధిలో నూనె తెచ్చుకున్నందుకు దివిటిలో మరలా నూనె పోసి వారు వెలిగించారు. ఏమిటి దీని అర్థం? ఈరోజు సంఘంలో అనేక మంది దేవునితో కలిసి జీవించడానికి వస్తున్నారు. దేవుడు వెలిగించిన దీపాలు మనము. ప్రతి మనిషి దేవుడు వెలిగించే దీపాలు. యేసు ప్రభువారు ఒక సందర్భంలో అన్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని తెలియచేశారు. యేసు ప్రభువారు సజీవమైన వెలుగు. తనను వెంబడించిన వారు కూడాను సజీవమైన వెలుగు, నిత్యము వెలగాలి. అయితే ఇక్కడ 10 మంది కన్యకల్లో 5 ఏమో అద్భుతంగా వెలుగుతూ తమ సిద్ధిలో నూనె నింపుకున్నటువంటి బుద్ధిగల కన్యకలు అని చెప్పబడింది.
ఐదుగురేమో సిద్ధిలో నూనె లేని కేవలం దీపం మాత్రం వెలిగించి వెళ్ళినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఉదాహరించబడింది. ఈ రెండు వర్గాలలో మొదటి గుంపు ఎవరికి సాదృశ్యం, రెండో గుంపు ఎవరికి సాదృశ్యం మనము నేర్చుకుందాం. బుద్ధి గలవారు ఎవరు అంటే దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా చేస్తూ ఆ వాక్యమందు విశ్వాసము కలిగి జీవించేవారు. క్రైస్తవ బిడ్డ, నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు, యేసయ్య గురించిన వర్తమానం వింటున్నప్పుడు ప్రతి హృదయంతరంగములో ఏం కలిగి ఉండాలంటే వాక్యం మీద పరిపూర్ణ విశ్వాసము. విశ్వాసం అనేది నూనెకి సాదృశ్యం. ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యం చేత వెలిగించబడుతున్నామో ఆ వాక్యం నుంచి వచ్చేటటువంటి అనేకమైన ప్రత్యేకమైన అనుభవాలు, అనుభూతులు మన సిద్ధిలో, మన హృదయములో నింపుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితములో విశ్వాసంతో నింపుకున్న క్రైస్తవ బిడ్డ శోధన కాలంలో, శ్రమ కాలంలో, కష్టకాలంలో ధైర్యంగా ప్రభు కొరకు వెలగగలగారు. వారు ధైర్యంగా ఉండగలరు. ఎంత శ్రమలొచ్చినా అది వారికి ఆరిపోనివ్వదు, ఇంకనూ ప్రకాశవంతంగా వెలగనిస్తుంది. ప్రభును ఎదుర్కొనే వరకు వారు ఎప్పుడు మందగిలించలేరు, వారెప్పుడు ఆరిపోలేరు. ప్రభు కొరకు ప్రజ్వలిస్తూనే ఉంటారు. ఇది దేవుడిచ్చిన అద్భుతమైన ఆధిక్యత. 10 మంది కన్యకలు ఇటువంటి స్థితిలోనే ఉండాలని దేవుడు కోరాడు. కానీ 5 మాత్రమే ఈ అనుభూతిలోనికి వచ్చారు. అవును, ఈరోజు క్రైస్తవ సంఘములో చాలామంది క్రైస్తవులు వస్తూ ఉంటారు, కానీ విని ఆ ప్రకారంగా జీవించే, వాక్యం మీద విశ్వాసం కలిగి జీవించేవారు కొద్దిమంది. విని వెళ్ళిపోతున్నారు. మాకు ఇవన్నీ తెలుసులే, ఇవన్నీ మాకు వచ్చు, అవన్నీ చేస్తేనే అవుతుందా, మేము విన్నాంలే, మేము చదువుతున్నాంలే, మేము ప్రార్థిస్తున్నాంలే అన్నీ చెప్పుకునేవారు బుద్ధి లేని కన్యకలు. వారు దేవుని యొక్క వాక్యములో పరిపూర్ణ విశ్వాసం బట్టి తమ హృదయం అనే సిద్ధిలో నూనె నింపుకోలేని బుద్ధిహీనులు. వాక్యం విన్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా చేయగలిగితేనే బుద్ధిమంతులమవుతాం. యేసయ్య ఆ మాట ముందే చెప్పారు, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అని. అంతేకాదు, ఈరోజు క్రైస్తులని చెప్పుకుంటూ వాక్యం వింటూ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా తిని త్రాగి నిద్రపోతున్నటువంటి వారి బ్రతుకు బుద్ధిహీనత. ఎవరైతే వాక్యం వింటూ అనేకులకు దేవుని వాక్యం వైపు నడిపిస్తున్నారో, కనీసం ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కనీసం ఒక 2, 3, 4 ప్రభు గురించి చెప్పగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? మౌనంగా ఇంట్లో కూర్చొని హాయిగా తిని పడుకుంటున్నావా? లేకపోతే నలుగురికి సువార్త ప్రకటించి దేవుని మందిరానికి నడిపిస్తున్నావా? ఆనాటి గొప్ప భక్తుడైన దానియేలు ప్రవక్త తన 12వ అధ్యాయంలో అంటాడు, ఎవరైతే అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తారో వారు బుద్ధిమంతులను పోలిన వారి, ఆకాశమండలను జ్యోతులను పోలిన వారి ఉంటారు. బుద్ధిమంతులైతే దేవుని యొక్క మాటలను అనేకులకు చెప్పి ప్రభు మార్గంలో నడిపించగలరు. కనుక దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. బుద్ధిమంతులైనటువంటి స్త్రీలు 5, వారు తమ సిద్ధిలో అనగా గుండె నిండా విశ్వాసము కలిగి శోధన శ్రమల్లో ఆరిపోకుండా ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభు కొరకు వెలిగేటటువంటి అనుభూతి కలిగిన వారు. బుద్ధి లేని కన్యకలు ఎవరు అంటే దేవుని మాట వింటారు, చాలా ఉత్సాహంగా చర్చకొస్తారు. ఆ తొలి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఆ సంతోషం తర్వాత మెల్లిగా ఒక్కొక్క శ్రమలు వచ్చినప్పుడు అలాగ తగ్గిపోతూ ఇక పూర్తిగా కునికిపాటుతో నిద్రపోతారు. అంటే ఇక దైవికంగా వారు వెలగడానికి వారు ముందుకు రాలేరు. శోధన శ్రమలు వచ్చినప్పుడు బతిమలుతారు, మా కోసం ప్రార్థన చేయండి. చాలా సమస్యలు. మీకు బుద్ధి లేని కన్యకలు అనేది మన మధ్య చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఎవరంటే వారు మా కోసం ప్రార్థన చేయరా, మా కొంచెం సహకరించారా, మా కొంచెం ధైర్యం చెప్పరా అని. వద్దండి, నువ్వు దేవుని వాక్యం వింటే దేవుడు నీకు బుద్ధిమంతునిగా స్థిరపరిచి తన నామానికి మహిమకరంగా నిన్ను వాడుకుంటాడు. బుద్ధిగల కన్యకలైతే వారు తమ సిద్ధిలో అనగా హృదయంలో విశ్వాసమును బట్టి జీవించేవారు. కనుక ప్రభు రాకడ ఎప్పుడైనా సరే వారు హ్యాపీగా ఎదుర్కొని ప్రభు రాజ్యానికి చేరగలరు. బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండి
ఇతరుల మీద ఆధారపడి ఇతరులు ప్రార్థన చేయండి అని చెప్పి ఇతరుల మీద మనం ఎంతగానో గోజాడుతూ ఉంటే ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసి ఎదుర్కోవడానికి శక్తి లేక కృంగిపోతాం. చివరిగా సంఘానికి, దేవునికి నిందిస్తాం. అలా చేయకూడదు. ఇప్పుడు ఈ విశ్వాసుల దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారు, మీ సిద్ధిలో ఉన్న నూనె మాకు కూడా ఇవ్వండి అని. వారు ఏమన్నారు? మీకును మాకును చాలదు. అవును, చాలామంది మా కోసం ప్రార్థన చేయరా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవునండి, ఎవరి మట్టుకు వారు ప్రార్థన అనేది అలవాటు చేసుకోవాలి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయడం మంచిదే, కానీ శ్రమలలో, శోధన, కష్టకాలలో నీ విశ్వాసమును చూస్తాడు దేవుడు. నీ విశ్వాసానికి కలుగుతున్న పరీక్షలను జయించేవారుగా ఉండాలి తప్ప నువ్వు ఓడిపోయి ఎవరికో నువ్వు విశ్వాసము అడిగితే అయ్యే పని కాదు. బుద్ధిగల కన్యకలు వేరే, బుద్ధిహీనులైన వారు వేరే. అయితే ప్రభు రాకడలో ఎవరెత్తబడుతున్నారు? ప్రభు రాజ్యానికి చేరేది ఎవరు అంటే బుద్ధిగలవారు. బుద్ధి లేని వారు విడువబడుతున్నారు. ఈ బుద్ధి లేని వారు విడువబడ్డం బట్టి తర్వాత వెళ్ళి వారు విశ్వాసము నింపుకొని ఏదేదో ప్రయాసపడి మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు అప్పటికే పెండ్లి కుమారుడు వచ్చి తన రాకడ జరిగి ఆ సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలను ఆయన తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇక మిగతా వారు వచ్చి తలుపు కొట్టినప్పుడు మీరు ఎవరు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దేవునికి ఇచ్చిన ఆయుస్సు, అవకాశం ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగినట్టుగా దేవుని పని చెయ్యి. దేవుని కొరకు మెలకుత కలిగి జీవించు. అందుకే యేసయ్య చెప్పారు, ఆ దినమైనను గడి అయినను నీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. అవును, ఆ దినము కానీ ఆ గడియ కానీ మనకు తెలియదు కదా. మనం చాలా మెలకుత కలిగి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవుని రాకడ ఎప్పుడు మనకు తెలియదు. ఆయన చెప్పే ప్రతి మాటలకు లోబడి భక్తి విశ్వాసంతో మనం జీవించే అనుభూతి కలిగిన వారి ఉండాలని దేవుని వాక్య మూలంగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. రండి, తలలోంచుకుని దేవుషులు మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల జీవితాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మాకు వినిపించారు. వాక్యం విని వెళ్ళిపోయిన మాత్రాన మేము వెలిగిన వారమే ఉంటాం, కానీ సిద్ధిలో నూనె నింపుకొనని ప్రభు విశ్వాస భ్రష్టులేమైపోతే మీరు అక్కడలు ఎత్తబడలేము. వినే వాక్యమును బట్టి విశ్వాసముతో చెప్పినట్టుగా చేస్తూ అనేకులకు మీ మార్గం నడిపించే వారమై ఉండే భాగ్యము అనుగ్రహించండి. మీ కృపహస్తము మాకు తోడుగానివ్వండి. ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించండి. మీ అందే నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ముందుకు సాగే సామర్థ్యత అనుగ్రహించుమని, మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయమని ప్రభువా, మీ యొక్క కృపతో మమ్మను బలపరిచి నడిపించుమని. దేవ, మా దీన జీవితాలను మీ రాకడలు ఎత్తబడేటటువంటి అనుభూతి కలిగి ఉండే భాగ్యం నిమనేస్తున్నాం, అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.